ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ చొరవతో పిఠాపురం గొల్లపురంలో ఆర్టీసీ కాంప్లెక్స్ ను 30 లక్షల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నట్లు జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఫంక్షన్ హాల్ నిర్వాహకులు శ్రీనివాస్, జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాసరావు, ఫంక్షన్ హాల్ నిర్వాహకులు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సూరవరపు సురేష్, చెల్లుబోయిన సతీష్, బొజ్జా లోవరాజు, బిఎన్ రాజు, టైల్స్ బాబీ, ముద్దాల రమేష్, సూరవరపు దివాణం, ముప్పిడి నారాయణ రెడ్డి, పల్నాటి మధుబాబు, చెల్లుబోయిన నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి 100-150 మంది అయితే ఎటువంటి ఇబ్బంది ఉండదు. దిగువ మధ్యతరగతికి చాలా అందుబాటులో ఉంటుంది. తప్పకుండా చాలా బాగా చేశారు. ఉన్న దాంట్లో బాగా రెనోవేట్ చేసి ఓల్డ్ స్ట్రక్చర్ ఎక్కడ దెబ్బతిని కూడా చేశారు. మనందరికీ తెలుసు, మన శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి ఎన్నికైన రోజు నుంచి కూడా ఈ అభివృద్ధి ప్రస్తావన నడుస్తుంది. అందులో భాగంగానే మీరు కూడా ఈ కార్యక్రమం చేయడం చాలా సంతోషం. పిఠాపురం వాసులంతా కూడా ఈ సౌకర్యాలను వినియోగించుకోవాలని మనపూర్వకంగా కోరుతాం. కాంప్లెక్స్ల పిఠాపురం గొల్లపురంలో ఆధునీకరణ కోసం 30 లక్షల రూపాయలు గ్రాంట్ అయింది. అది కూడా ఆ కార్యక్రమం కూడా త్వరలో చేపడతారు. అది కాకుండా మరీ ముఖ్యంగా రేపు సాయంత్రం ఈ పిఠాపురం బస్టాండ్లోనే ఫ్రీ స్త్రీలకు సంబంధించి స్టేట్ గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా సూపర్ 6లో భాగంగా ఇచ్చిన హామీ ప్రకారం రేపటి నుంచి అమలు జరుగుతుంది. రేపు 5 గంటలకు కూడా అది ప్రారంభోత్సవం ఈ బస్టాండ్లో జరుగుతుంది. తోట శ్రీనివాసరావు, మరి కాకినాడ. ఈ పిఠాపురం ఈ గవర్నమెంట్ మారిన తర్వాత నిష్పక్షపాతంగా ఓపెన్ టెండర్లు నిర్వహించిన కారణంగా నాకు ఇది వచ్చింది. దీనిలో మీ కళ్యాణ మండపాల కింద 100 సంవత్సరాలు బిల్డింగ్లు అయినప్పటికీ కూడా ఒరిజినల్ స్ట్రక్చర్ ఎక్కడ పాడవకుండా అగ్రిమెంట్ కండిషన్స్లోనే లోబడి మార్పు చేయడం జరిగింది. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో వస్తుంది. త్వరలో ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్, మినీ ఆడిటోరియాలు కూడా ఇంకొకటి వస్తాయి. అవన్నీ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగానే జరుగుతాయి. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అధ్యక్షుడు వారు మర్రెడ్డి శ్రీనివాస్ గారి సలహా మేరకు ఆయన సహాయ సహకారాలతో